ప్రతి ఒక్కరి జీవితం ఒక ప్రయాణం. ఇతరులు చూసేది బయటకు కనిపించే రూపం మాత్రమే. ఏదైనా తప్పుదోవ పడితే మనకే నష్టం జరుగుతుంది. అందుకే జీవితంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఈ ప్రపంచం మనల్ని, మన కష్టాలని, మన లక్ష్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోదు. ఎందుకంటే మన ప్రయాణం మనకు దేవుడికి మధ్య జరిగే ఒక వ్యక్తిగత కథ. ఎన్నిసార్లు మనం ఏం చేసినా ఇతరులు తప్పుగా అర్థం చేసుకున్నారు. మన మంచిని ప్రశ్నించారు. మన నిశ్శబ్దాన్ని బలహీనత అనుకున్నారు. మన సహనాన్ని అలుసుగా తీసుకున్నారు. కానీ నిజం ఏంటంటే నీవు ఎంత నిజాయితీగా జీవించావో, ఎంత ధైర్యంగా నిలిచావో అది చూసేది ఈ లోకం కాదు, దేవుడు. కష్టాలు వచ్చినప్పుడు మనం ఎవరిని నిందించొద్దు. ఎందుకంటే ప్రతి కష్టం మనకి కొంత లోపల చూడమంటుంది, కొంత బలంగా మారమంటుంది. ఇప్పటికే నువ్వు చాలా కష్టపడుతున్నావా? నీ ప్రయాణం నీకే భారంగా అనిపిస్తుందా? నీ మీద ఎవరు నమ్మకం పెట్టుకోవట్లేదా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎక్కువ శబ్దం చేసేవాళ్ళు కాదు, అతి గాఢంగా పోరాడే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఈ పోరాటం నీ జీవితాన్ని అర్థవంతం చేయడానికే. నీ నిబద్ధతను, నీ ప్రయత్నాన్ని దేవుడు గమనిస్తున్నాడు. ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోతే అది వారి సమస్య. నీ ప్రయాణం, నీ బాధ, నీ నిశ్శబ్ద యుద్ధం దేవుడితో ఉన్న మాటలేని సంభాషణ. నీ తప్పు లేకపోతే దేవుడు అస్సలు మర్చిపోడని తెలుసా? ఈ ప్రపంచం ఎంత అస్తవ్యస్తంగా అనిపించినా నీ మనసు లోపల శాంతిని నిలుపుకో. సత్యం మీద నమ్మకం పెట్టుకో. నీ చేతిలో ఉన్న పనిని ప్రేమతో చేయి. ఎందుకంటే నిజాయితీ ఉన్న జీవితానికి ఏ శత్రువు ఏమీ చేయలేడు. నీ గమ్యం నీ కోసం ఎదురు చూస్తోంది. నీ ధైర్యం అలా కొనసాగితే చాలు. ఎందుకంటే చివరికి విజయం మానవుల చేతిలో ఉండదు, అది దేవుడు చూసే మన నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. నీ ప్రయత్నం నిలకడగా ఉంటే విజయం ఆలస్యం కావచ్చు, కానీ తప్పదు. నీ బలాన్ని నీవు మర్చిపోవద్దు.